కొన్ని కలలు ఒక స్వప్నం. స్కూటర్ మీద దక్షిణ దేశ యాత్ర. రచన దాసరి అమరేంద్ర. 16వ భాగం. మలయాళ బంధువులతో. ఒంటిగంటకు ఇంకో పావుగంట ఉందనగానే కుట్టి వాళ్ళ ఇంటికి చేరాం. అతను, ఆవిడ, మనవడు. దాదాపు 20 ఏళ్ల క్రితం రిటైర్ అయిన మనిషి. కలిసి ఒకే డిపార్ట్మెంట్లో 15 ఏళ్లు పనిచేశాం. దివాకరన్ కన్నా తీవ్రమైన టెంపర్. అంత తీవ్రంగానూ ప్రేమాభిమానాలు. అనూహ్యంగా కుట్టి భావోద్రేకానికి గురయ్యాడు. కౌగిలింత, కంటతడి. 40 ఏళ్లలో మొట్టమొదటిసారి చూడటం అతనిలోని అంత తడిని. మెట్రిక్ కూడా పాసవలేదనుకుంటాను. 61లో గాబోలు మా బెంగళూరు యూనిట్లో చేరాడు. మెటీరియల్ కంట్రోల్ అతని స్పెషాలిటీ. ప్రతిభ ఆధారంగా గబగబా నిచ్చెన మెట్లెక్కేశాడు. 1972లో ఘజియాబాద్లో కొత్త యూనిట్ పెడుతున్నప్పుడు అతడిని కావాలని పిలిచి తీసుకొచ్చారు. ముందు సూపర్వైజర్గా, 2 ఏళ్లలో జూనియర్ ఆఫీసర్ అయ్యాడు. 1975లో నేను ఘజియాబాద్ చేరేసరికి పర్చేజ్లో నేను, మెటీరియల్ కంట్రోల్లో తను. చిన్న చిన్న వివరాల విషయంలో అనునిత్యం విభేదించేవాళ్లం. పెద్ద పెద్ద లక్ష్యాల దగ్గరికి వస్తే మా ఇద్దరిదీ ఒకటే పాట. నాకున్న అనేక రోల్ మోడళ్లలో ఇతను ఒకడు. అప్పటికీ ఇప్పటికీ అతని కార్యసరళిని, అందులోని కొన్ని ముఖ్యమైన సంఘటనలను అనుసరించదగ్గ మార్గాలుగా నాతో పనిచేసేవాళ్లందరికీ చెప్తుంటాను. రిటైర్ అవగానే మా ఊరొచ్చేశాను. ఊరికే ఉండలేను గదా, ఓ చిన్న ఫర్నిచర్ ఇండస్ట్రీ పెట్టి నడిపాను. 10 మందికి ఉద్యోగం ఇవ్వగలిగాను. అదో 10 ఏళ్లు నడిచింది. ఓపిక తగ్గింది. ఈ లోపల పిల్లలు వాళ్ళ ఉద్యోగాల్లో, కుటుంబాల్లో స్థిరపడ్డారు. మా అబ్బాయి గల్ఫ్లో ఉంటున్నాడు. పాప ఇక్కడే ఉండి పనిచేస్తోంది. వీడు మా మనవడు. అమోఘమైన తెలివితేటలు. చెస్ ప్రావీణ్యుడు. కాని మాట నడక తడబడతాయి. భగవంతుడు ఇలా ఎందుకు చేశాడో తెలీదు. దానికి ఓ కారణమూ ప్రయోజనమూ ఉండే ఉంటాయి. ఇప్పుడు మాకు వీడితోటితే లోకం. గడిచిపోతోంది. తెలుసుగదా, నేను జీవితాన్ని యథాతథంగా ఆమోదించే మనిషిని. ఇప్పుడు అలాగే ఉన్నాను. ఓ పక్కన బాధ, మరో పక్కన సంతోషం. కుట్టి అంత ధీరుడికి మనమేం సాంత్వన పలకగలం? పాత ఆఫీసు జ్ఞాపకాలు తిరిగేశాను. పాత బాసుల గురించి, సహోద్యోగుల గురించి బోలెడన్ని కబుర్లు. అతనికున్న అతి స్పష్టమైన రికార్డు కీపింగ్ అలవాటు మాటల్లో దొర్లింది. 40 ఏళ్ల క్రితం ఎలా వెలిగేదో అతని మొహంలో రికార్డ్ కీపింగ్ అన్న మాట వినగానే వెలుగు, కాంతి. ఉండు, నీకోటి చూపిస్తాను. లోపలికి వెళ్ళి పాత రికార్డులు తెచ్చాడు. అందులో ఒకటి 1962-63 నాటి అతని శాలరీ స్టేట్మెంట్. బేసిక్ 110, డిఏ 11, కటింగులు ₹3, నికరంగా చేతికి 118. రెండో రికార్డు తెరిచాడు. 1994-95 అక్టోబర్లో మా డెప్యూటీ మేనేజర్గా రిటైర్ అయినప్పటి జీతం వివరాలు అందులో. బేసిక్ 5,000, ఎలవెన్సులు 2,050, కటింగులు 2,305, చేతికి 4,750. అవును, నిర్దుష్టమైన పనితీరు అన్నది అతని జీవలక్షణం, జీవన విధానం. అందుకే 78 ఏళ్ల వయసులో కూడా అంత ప్రశాంతత, స్థితప్రజ్ఞత. భోజనం ముగించి కుట్టివాళ్ల ఇంట్లోంచి బయటపడేసరికి మధ్యాహ్నం 2:30. ఈనాడు ఇప్పటిదాకా నడిచింది 150 కిలోమీటర్లు. సేలం వరకు ఉన్న దూరం మరో 250 కిలోమీటర్లు. కనీసం 6-6:30 గంటలు. మరోసారి చీకటిలో స్కూటర్ నడపడం తప్పదా? లేకపోతే ఈ రోడ్లో రాత్రి ఉండిపోవాల్సొస్తుందా? కాని సేలంలో మా ఉన్నికృష్ణన్ వాళ్ల చెల్లి కనక వాళ్ళ ఇంట్లో ఉండాలని, 2-3 గంటలు ఆత్మీయంగా గడపాలని అనుకున్నా గదా. ఒకటే మార్గం, ముక్కుసూటిగా సాగిపోవడం. మధ్యలో ఎన్ని అద్భుతాలు ఎదురైనా ఆగకుండా ముందుకు వెళ్ళిపోవడం. ఈ రోడ్డా, సేలమా అన్నది మరో 4 గంటల తర్వాత చీకటి కమ్మే వేళలో నిర్ణయించుకోవచ్చు. ముందుకు ఊరికాను. పాల్ఘాట్ నుంచి బయటపడటం, కోయంబత్తూరు దారి, NH-47, ఏదో ఊరు, వాయలార్. అరే, ఎప్పుడూ వింటూ ఉండే కేరళ నాయకుడు వాయలార్ రవి ఊరన్నమాట. సరిహద్దు దాటాను. కోయంబత్తూరు పరిసరాలు. ఆ నగరాన్ని బైపాస్ చేసుకుని 40 కిలోమీటర్లు గడిచాయి గంటసేపట్లో. ఇంకో 200. సాగిపో. అయినా గంట గడిచింది గదా, యాక్టివాకు విశ్రాంతి అవసరం. కోయంబత్తూరు దాటాక అవినాశి అన్న ఊరు.
పేరు చూస్తే భలే ముచ్చట వేసింది. అది దాటాకే అమ్మపాళ్యం. అంతకుముందు వేదారణ్యం దగ్గర అమ్మ పట్టణం వచ్చింది కదా. ఎవరి అమ్మ? పార్వత? జయలలిత? హఠాత్తుగా తమిళనాడు లఘు పరిశ్రమల అభివృద్ధి సంస్థ సిప్కాట్ వారి పరిశ్రమల సముదాయాలు పెరుందరై అన్న ఊరు. 80 కిలోమీటర్లు వచ్చి ఉండను. టైం చూస్తే కోయంబత్తూరు వదిలి 2 గంటలని తేలింది. మీటరు చూస్తే 79 కిలోమీటర్లనే తెలిసింది. మరి గంటకోసారి బండికి విశ్రాంతి ఇవ్వడం? మర్చిపోయాను. క్షమించరాని తప్పు. ఈ రోడ్డు దరిదాపుల్లో ఉన్నామని మైలురాళ్లు చెప్తున్నాయి. సేలం మరో 80 కిలోమీటర్లేనని చెప్తున్నాయవి. అంటే ఇంకో 2 గంటలన్నమాట. 5:30 దాటిందప్పటికే. శీతాకాలపు సంధ్య ముంచుకొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎంత ఆశాభావంతో అంచనా వేసినా మరో గంటలో చీకటి పడటం ఖాయం. అంటే కనీసం గంటసేపు, బహుశా గంటన్నర చీకట్లో ఈదవలసి ఉంటుంది. అప్పటికే నేను నాకు విధించుకున్న నిబంధనలన్నిటినీ ఈరోజు అతిక్రమించేశాను. ముళ్ళు 50 దాటేసి 60 చూపిస్తున్నా తెలియనట్టు ఉంటున్నాను. ప్రకృతి ఆగు, చూడు, ఫోటో తీయి అని ఆజ్ఞాపిస్తున్నా పెడచెవిన పెడుతున్నాను. గంటకోసారి బండికి 5 నిమిషాల విరామమన్న మాట మర్చిపోతున్నాను. ఈ దుస్సాహసాలు ఏ పరమార్థం కోసం? స్పీడా? ఈ రోడ్డా? చీకట? కనక? సేలం వెళ్ళిపోదామన్న తెగింపు పుట్టుకొచ్చింది. NH-47 ఈ రోడ్లోకి వెళ్లనే వెళ్లదని రోడ్డు గుర్తులు చెప్తున్నాయి. భావానీ అన్న ఊరు వైపు ఆ హైవే వెళ్తోంది. మ్యాప్ విప్పి చూశాను. నిజమే, భావానీ వైపే వెళ్ళాలి. ముందుకు సాగాను. 20 కిలోమీటర్లలో భావానీ కావేరీ నది. మరోసారి మ్యాప్ చూస్తే ఈ భావానీ అన్నది మెట్టూరు డ్యాంకి దిగువన కావేరీ ఒడ్డున ఉన్న ముఖ్యమైన పట్టణం అని స్పష్టమైంది. పేరు కూడా బాగా విన్న పేరే. గుళ్ళు గోపురాలు బాగా ఉన్న ఊర్లా ఉంది. అంతకన్నా నాకు కావేరీ తీరం ముఖ్యం. ఉత్తరంగా 40 కిలోమీటర్లు వెళితే మెట్టూరు డ్యాం అని తెలియవస్తోంది. మనసు రెపరెపలాడింది. భావానీ దాటేసరికి చీకటి పడనే పడిపోయింది. కనకకు ఫోన్ చేశాను. ఇంకో గంటన్నరలో వస్తానని చెప్పాను. ఇంటి వివరాలు గుర్తులు అడిగాను. చాలా సులభం. మా ఇల్లు పెరియార్ యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న కాలనీలో ఉంటుంది. ఆ యూనివర్సిటీ ఊరి పొలిమేరల్లో ఉంది. ఊళ్ళోకి రాగానే నీకు బెంగళూరు వెళ్లే NH-7 కనిపిస్తుంది. అది పట్టుకుని ఓ 7-8 కిలోమీటర్లు ఊరు బయటకు సాగితే పెరియార్ యూనివర్సిటీ చెప్పింది కనక. సాగిపోయాను. చీకటే అయినా కళ్ళు బైర్లు కమ్మే ఎదుటి వాహనాల హెడ్లైట్ల బెడద అంతగా లేదు. దారిలో శంకరి, వైకుంఠం, మగుడన్ చావిడి అన్న ఆసక్తికరమైన పేర్లు ఉన్న ఊళ్ళు. వాటిల్ని పట్టించుకునే స్థితిలో లేని నేను. 8 గంటల సమయంలో సేలం పరిసరాలు కనిపించాయి. జాగ్రత్తగా NH-7 కోసం చూశాను. ఓ ఫ్లైఓవర్ కాంప్లెక్స్ దగ్గర సైన్ బోర్డులు. NH-7 తీసుకున్నాను. ఊరు చివరకు తీసుకువెళ్ళింది. రామలింగపురం, మెట్టుపట్టి. ఎందుకో అనుమానం వచ్చింది. నేను NH-7లోనే ఉన్నానా? కాస్తంత దిగి వాకబు చేసి పరిశీలించగా దారి తప్పానని తేలింది. నేనున్నది NH-68లోనట. పెరియార్ యూనివర్సిటీ ఊరికి పడమటి కొసన ఉంది. నువ్వు తూర్పు చివర్లో ఉన్నావు. వెనక్కి వెళ్ళు. మళ్ళీ NH-7 కనబడుతుంది. తిన్నగా వెళ్ళిపో. సుమారు 15 కిలోమీటర్లు ఇక్కడ్నించి ఓపిగ్గా వివరించాడో పాపన్న ఇంగ్లీషు కలిసిన తమిళంలో. ఎక్కడో కుడి ఎడమయిందన్నమాట. అప్పటికే 8:40. ప్రాణం ఉసూర్మంది. కనకకు విషయం వివరించాను. మరో అరగంట పడుతుందని చెప్పాను. వెనక్కి తిరిగాను. సిటీలోనే కాబట్టి చీకటి అంత ఇబ్బంది పెట్టలేదు. కాని ఏదన్నా కొత్త ప్రదేశం వెతుక్కోవాలంటే చీకటి మహా అవరోధం కదా. మరోసారి తప్పు చెయ్యకుండా జాగ్రత్త పడుతూ మెల్లమెల్లగా స్కూటర్ నడుపుతూ పెరియార్ యూనివర్సిటీ గేటు ముందుకు చేరేసరికి 9:30. ఆ అర్ధరాత్రి సమయంలో పాపం కనక అక్కడిదాకా తన స్కూటర్ మీద వచ్చి దగ్గర్లోనే ఉన్న వాళ్ల ఇంటికి తీసుకువెళ్ళింది. సుమారు 30 కిలోమీటర్లు అధిక ప్రయాణం చేశానట. అంతా కలిపి 422 కిలోమీటర్లు ఆ ఒక్క రోజులో. బాప్రే, ఎంత మూర్ఖత్వం అనిపించింది. ఎంతో కొంత మూర్ఖత్వం లేని పక్షంలో అసలిలా రోజుల తరబడి స్కూటర్ ఎక్కరన్నది వేరే మాట. అయినా ఆ ఒక్కరోజులో దాదాపు 15 గంటల ప్రయాణం. ఈనాడు లేనిది కోయంబత్తూరు సేలం మార్గంలో గంటకు 60 వేగంతో రావటం. చీకటి పడ్డాక 3 గంటలు బండి నడపడం. ఆలోచన ఉన్న మనిషి చేయవలసిన పని కాదు. 5-6 ఏళ్లయింది కనకను కలిసి. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఉన్ని అరుణల పెళ్లైన కొత్తలో
మా నలుగురితో పాటు కనక కూడా 2 రోజుల పాటు మైసూర్, బేలూరు చూడడానికి వచ్చింది. అప్పటికి కాలేజీ స్టూడెంట్. ఆ తర్వాత చాలా అరుదుగా కలిసినా అప్పటి చనువు ఇద్దరి మధ్య ఉండిపోయింది. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం వాళ్ల గ్రామీణ విద్యాభివృద్ధి పథకాలలో అధికారిగా పనిచేస్తోంది. కనక భర్త కరుణాకర్ వచ్చి పలకరించి వెళ్ళి పడుకున్నారు. అతను నాలానే ఎర్లీగా పడుకునే మనిషి. పెరియార్ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్. 2 రోజుల క్రితం కన్యాకుమారిలో కనిపించి హెచ్చరించిన నడుము నొప్పి మరోసారి తన ఉనికిని చూపించింది. ఈసారి మరికాస్త తీవ్రమైన నొప్పి. మోకాళ్లు బిగిసిపోవడం సరే సరి. అసలు స్కూటర్ అంటేనే కూర్చునే భంగిమ. దూర ప్రయాణాలకు అనువుగా ఉండని వాహనం. రైడింగ్ కంఫర్ట్ ఏమాత్రమూ లేని వాహనం. ఇహ దాంట్లో దూర సుదీర్ఘ ప్రయాణాలు అంటే నొప్పులు తప్పవు. మరి నా నడుము ఇంకొక రోజు గట్టిగా నిలబడగలదా? రేపు సాయంత్రం బెంగుళూరు చేరే వరకు తట్టుకోగలదా? ఈనాటి రాత్రి విరామం దానికి సమాధానం చెప్పగలుగుతుంది. కాస్తంత తట్టుకుని మరో రోజుపాటు నిలబడటం నీకే మంచిదోయ్ అని నడుముకు ధర్మపన్నాలు చెప్పాను. ఆలస్యమైనా మర్నాడు పనిదినమైనా ఆ చిరాకు ఏమాత్రమూ కనిపించనివ్వకుండా కనక నాతో పాటు కబుర్లకు భోజనానికి కూర్చుంది. పిల్లలిద్దరూ రష్యాలో మెడిసిన్ చదువుతున్నారు. తన ఉద్యోగం సంతృప్తి ఇస్తోందని అర్థమైంది. గలగలా చెప్తోన్న కబుర్లు వింటుంటే సంతోషంగా ఉందని అనిపించింది. కబుర్లు కలిశాయి, అనుభవాలు కలిశాయి. 12 దాటిన సంగతే ఇద్దరం గమనించలేదు. పడుకున్నది 12:30కైనా అలవాటు ప్రకారం 5ంటికి మెలకువ వచ్చింది. ఏదో అడ్వర్టైజ్మెంట్లో అన్నట్టుగా నడుము నొప్పి గాన్. శుభం. మంచి కాఫీ గరుపుకుని కృష్ణద్వాదశి చంద్రుడితో ముచ్చట్లు చెప్పుకుంటూ తాగుతుంటే ముందు కనక, ఆ వెంటనే కరుణాకర్ వచ్చి తమ తమ కాఫీలతో కలిశారు. నాకు మరో కాఫీ. వాళ్లకు త్వరగా లేవడమే అలవాటట. కరుణాకర్తో నాకు ఇదే మొదటి పరిచయం. ఆ పరిచయం త్వరగా పండటానికి ఇద్దరికీ ఉన్న సోషియాలజీ అనుబంధం క్విక్ సెట్టింగ్ సిమెంట్లా ఉపయోగపడింది. కాసేపట్లోనే ఆయనకు సోషియాలజీ అన్నది ఒక డాక్టరేట్ తెచ్చిపెట్టిన సబ్జెక్టు మాత్రమే కాదని, ప్రొఫెసర్ ఉద్యోగం అన్నది జీతం సంపాదించే సాధనం కాదని అర్థమైంది. మరి నాది అదే బాణీ గదా, కబుర్లు. మీకో మాట చెప్పనా? మీకు మా బాబు పేరు తెలుసు కదా? అది చూసి చాలామంది విస్తుపోతుంటారు. ఏవేవో ఊహించుకుంటారు. ఒకళ్ళిద్దరు అడుగుతారు. నవ్వేసి ఊరుకుంటాను. మీకెందుకో చెప్పాలనిపిస్తోంది. 30 ఏళ్ల క్రిందటి మాట. ఈమెయిల్స్ లేవు, ఇంటర్నెట్లు లేవు, ఫేస్బుక్ అన్నది ఊహకు కూడా అందని విషయం. అవి నేను పీహెచ్డీ చేస్తున్న రోజులు. నేను తీసుకున్న టాపిక్ కొత్తది, నా మనసుకు దగ్గరది. లైబ్రరీలో దానికి సంబంధించిన పుస్తకాలు లేవు. మా గైడ్ గారికి ఆ టాపిక్ అంతగా తెలియదు. కానీ బయట దేశాల్లో ఈ విషయంలో వర్క్ జరిగింది అని తెలుసు. ఎవరి ద్వారానో ఆ ప్రొఫెసర్ గారి గురించి విన్నాను. అడ్రస్ సంపాదించాను. జర్మనీకి ఓ ఉత్తరం రాశాను. నా రీసెర్చ్ విషయం గురించి వివరించాను. నా సమస్యలు చెప్పాను. నెల తిరిగేలోగా ఆ ప్రొఫెసర్ దగ్గర నుంచి జవాబు వచ్చింది. తను రీసెర్చ్ చేసి రాసిన అనేకానేక వ్యాసాలు పంపారు. వాటి వివరణ ఇచ్చారు. ఆ సమాచారం సంకోచాలు లేకుండా నా పరిశోధనలో వాడుకోమన్నారు. రాతపూర్వకంగా అనుమతిపత్రం ఇచ్చారు. నా డాక్టరేట్ పూర్తయ్యేదాకా నన్ను నడిపించారు. జీవితంలో గొప్ప అనుభవమది. ఆ మహానుభావుడి పేరే మా బాబుకి పెట్టాను. వాళ్ల బాబు పేరు షెల్డన్. అనుమానం ఎందుకు? ఈ కరుణాకర్ మామూలు ప్రొఫెసర్ కాదు. సోషియాలజీకి అంకితమైన మనిషి. నాకు అలాంటి ఆసక్తి ఉంది కదా. నా ఆసక్తి గురించి ఇంటర్మీడియట్ సోషియాలజీ పుస్తకాలు చదవడం దగ్గర మొదలెట్టి ఆసక్తి మరింత ముదరగా అన్నామలై విశ్వవిద్యాలయం వాళ్ల దూరవిద్య పథకంలో ఎంఏ చేయడమూ, అయినా దాహం తీరక ఎంఫిల్ చేయడమూ వివరించాను. విస్తుపోయాడు, సంతోషించాడు. నా దగ్గర పీహెచ్డీ చేస్తావా? సబ్జెక్టు కోసమే చేసేవాళ్లు మాకు దాదాపు దొరకనే దొరకరు అన్నాడు. ఎస్ అన్నాను, కాని అది ఆరంభశూరత్వంగానే మిగిలిపోయింది. ఇవాళ మీ ప్రోగ్రాం ఏమిటి? అడిగారు కరుణ. 6:30 కల్లా బయలుదేరి ఆగుతూ సాయంత్రానికి బెంగళూరు చేరడం. అలా కాదు, 9 దాకా ఉండు. ఈరోజు మాకో సెమినార్ మొదలవుతోంది. రిపోర్టర్లొస్తారు. నాకు తెలిసిన 2 రిపోర్టర్లకు మీ ప్రయాణం గురించి చెప్పాను. అందులో ఒకరు హిందూ విలేఖరి. ఆసక్తి చూపించారు. మీరు మరో 3-4 గంటలు ఉంటే బావుంటుంది. నాకు నా ఈ యాత్ర గురించి ఎవరికన్నా చెప్పాలని మహాబలంగా ఉంది. ఇహ హిందూ పేపర్ లాంటి రిపోర్టర్లకైతే చెప్పేదే ఉంది. ప్రలోభపడ్డాను. కనీసం 9కైనా పని ముగిసేలా చూడమన్నాను.
ఈలోగా బ్రేక్ఫాస్ట్, కరుణ రిపోర్టర్లతో మాట్లాడటం, 10 గంటల లోపు వాళ్లను కలవడం కుదరదన్న స్పష్టత, బయలుదేరదామని నిర్ణయం. సీతయ్య ఎవరి మాట వినడు బాణీలో మరో గంట ఆగమన్న కరుణ మాటల్ని సున్నితంగా తోసిపుచ్చి 8 స్కూటర్ మీద. బయలుదేరే ముందు ఓ చిన్న ఫోటో సెషన్.